వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులు అర్ధనగ్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేస్తూ హైదరాబాద్, బీజాపూర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, జీవో 51ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా కల్పించి పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. లేదంటే తమ నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల నిరసనకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈరోజు వికారాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8 తారీఖు రోజు ఒకరోజు సమ్మె చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ పిలుపునివ్వడం జరిగిందంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నది. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు 9, 8, 6 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పరిగి నియోజకవర్గం ఉన్నాయి. అదే రకంగా వికారాబాద్ జిల్లాలో గిట్టంగా పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి గిట్టంగా ఉంది. దాంతోపాటు మేము ఏమడుగుతున్నామంటే సమ్మె కాలంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఏవైతే ఇచ్చిరో హామీలు అమలు చేయాలని చెప్పేసి రెండో డిమాండ్. మూడో డిమాండ్కి సంబంధించి ఏంటంటే ఈరోజు జీవో నెంబర్ 51 తీసుకొచ్చి ఈరోజు మల్టీపర్పస్ అనేటటువంటి పేరుతోటి ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ స్కూళ్ళల్లోని కాకుండా రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు అంటే రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తను తీసేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు. వీరికి పని చేస్తున్నటువంటి సందర్భంలో బ్లౌజులు లేవు, బూట్లు లేవు, టవాల్స్ లేవు, సబ్బులు లేవు, నూనె లేవు, ఏ ఒక్కటి గిట్ట లేవు. ఇప్పుడు వానకాలము అనేక రోగాలు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న పెద్దేముల మండలి ఇందూరులో ఏం జరిగిందంటే అంటే కరెంట్ సరి చేయడానికి పోతే ఆయనకు పరికరాలు ఎలాంటి గిట్ట లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా వికారాబాద్ జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.